ఈసారి బీఎస్పీ అక్కడ పోయినసారి 10 గెలిచింది, సమాజ్వాదీ పార్టీ 5 గెలిచింది. ఈసారి అవి నిలబెట్టుకోవడం కష్టమైపోతుంది ఆ పార్టీలకి. ఎందుకు? కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి రాజకీయమైనటువంటి వైఖరి వాళ్ళని. కాబట్టి బీజేపీని నిలువరించడం ఎట్లా? బీజేపీ బలంగా ఉన్నటువంటి ఉత్తర భారతంలో ఇంకేంటంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఛాన్స్ దొరకటం లేదు. దక్షిణ భారతదేశంలో 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 129 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 29, 100 ఇట్లు వాటికి అవకాశమే లేదు. ఈసారి 80 లోక్సభ స్థానాలు దక్షిణ భారతదేశంలో గెలవాలని భారతీయ జనతా పార్టీ అడుగులేస్తుంది, కానీ గెలవలేరు వాళ్ళు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో వాళ్ళకి వరుస ఓటములు ఎదురయ్యాయి. అటు కర్ణాటకలో ఓటమి ఎదురైంది, తెలంగాణలో ఓటమి ఎదురైపోయింది, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి లేదు, తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు. ఎక్కడ గెలుస్తారనే ప్రశ్న వస్తుంది. అయితే ఈ 29 లోక్సభ స్థానాలు దక్షిణ భారతదేశంలో ఉన్న స్థానాల్లో 25 అక్కడి నుంచే ఉన్నాయి కదా, కర్ణాటక నుంచే. 4 తెలంగాణలో ఉన్నాయి కదా, మొత్తం 29. కాబట్టి అక్కడ 25, ఇక్కడ 4. ఈ 2 రాష్ట్రాల్లో ఓడిపోయింది. అంటే 29 ఈ 2 రాష్ట్రాల్లో నిలబెట్టుకోవడం కష్టమవుతుంది ఈసారి భారతీయ జనతా పార్టీ. ఈ దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీని ఈ పార్టీలు నిలువరించగలుగుతున్నాయి. కానీ ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ వైఖరితోటే భారతీయ జనతా పార్టీ ఆ లెవెల్లో కనపడుతుంది. అంటే దక్షిణ భారతంలో గెలవకపోయినా ఉత్తర భారతంలో గెలిచి పవర్లోకి రాగలుగుతారు కదా. 573 లోక్సభ స్థానాలు, 43 లోక్సభ స్థానాల్లో మీకు ఇక్కడ 129 పోతే మిగతా అక్కడే ఉంటాయి కదా. మళ్ళీ మేజర్ గుజరాత్ లాంటి రాష్ట్రంలోనూ, యూపీ రాష్ట్రాలలో, మధ్యప్రదేశ్ లోను, రాజస్థాన్ లోను వీళ్ళు బలంగా ఉన్నటువంటి లోక్సభ స్థానాలను పెద్ద ఎత్తున గెలుస్తున్నారు కదా. అక్కడ నిలువరించేటటువంటి సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రావట్లేదు ముందుకి. గుజరాత్ లో దారుణమైన, ఉత్తరప్రదేశ్ లో చాలా పతనం అయిపోయినది ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ. మధ్యప్రదేశ్ లోనే దానికి కొంత పునాది ఉంది, ఛత్తీస్గఢ్ లో ఉండే, రాజస్థాన్ లో ఉండే, పంజాబ్ ఆల్మోస్ట్ అది కోల్పోయింది. గుజరాత్ లో అది ఎప్పుడు కోల్పోయింది. నరేంద్ర మోడీకి ముందు మాత్రమే గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ లో కొంత మంచి లీడ్ లోకి వచ్చింది. కానీ మళ్ళీ అంటే అంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ లో, మొన్న రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా ఓడిపోయింది. అంతకు ముందే సోషల్ ఇంజనీరింగ్ చేసి అదో పటేల్ ని, ఇటు ఆ పటేల్ ని, ఈ పటేల్ ని, మేవాన్ని, వీళ్ళందరినీ కలిపి ఒక సోషల్ ఇంజనీరింగ్ చేసి చేయగలిగారు. సో టోటల్ గా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బీజేపీ ఒక అడుగు ముందుంది, మిగతా పార్టీలు వెనకబడి ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందా, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందా లోక్సభ? మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు నేను ఒక సమాధానం చెప్తాను. గుజరాత్ లో ఎవరెవరికి మధ్య పోటీ ఉంది? కాంగ్రెస్ బీజేపీ మధ్య. అంటే బీజేపీ నిలువరించాల్సిన బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ దే ఉండే. కాంగ్రెస్ దే. మధ్యప్రదేశ్ లో ఎవరెవరికి మధ్య పోటీ ఉంది? ఆ 2 పార్టీల మధ్య. అక్కడ బీజేపీని ఎవరు నిర్వహించారు? కాంగ్రెస్. రాజస్థాన్ లో ఎవరెవరికి మధ్య పోటీ ఉంది? అంటే కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ నేనేమంటున్నా, గెలిపిస్తున్నాను అనట్లేదు. కర్ణాటకలో ఎవరెవరి మధ్య పోటీ ఉంది? కర్ణాటకలో ఎవరెవరి మధ్య పోటీ ఉంది? కాంగ్రెస్ బీజేపీ. ఇన్ని కీలకమైనటువంటి రాష్ట్రాల్లో నెక్ టు నెక్ పోటీ బీజేపీకి కాంగ్రెస్ కి ఉంది కదా. అంటే బీజేపీ గెలిచేటటువంటి లోక్సభ స్థానం తగ్గించే బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ మీదనే ఉండాలి. అదే నేను అనేది. కాంగ్రెస్ ఫెయిల్యూర్ బీజేపీ సక్సెస్ గా కనపడుతుంది మనకు. అక్కడ కాంగ్రెస్ పార్టీ పాత సంప్రదాయ రాజకీయాలతో ఇంకా మనగలుగుతుంది. బీజేపీ మారినంతగా రాజకీయంగా కాంగ్రెస్ మారట్లేదు. నేనేమంటున్నా అంటే ఒక విమర్శ, బలమైన విమర్శ ఏముందనంటే, తెలంగాణలో ఉన్న పాలకవర్గం వాళ్ళు రెడ్లైనా, వెలమలైనా, అట్లాగే కర్ణాటకలో ఉన్న పాలకవర్గం లింగాయతులైనా, ఒక్క లింగాయతులైనా, లేదా నార్త్ ఇండియాలో ఉన్న పాలకవర్గాలు ఏవైనా సరే, వాళ్ళు యాదవులైనా లేదంటే ఇతర కులాల ఠాకూర్లైనా, ప్రాంతీయ ఎలక్షన్లకు వచ్చినప్పుడు వాళ్ళ కులాన్ని చూసుకుంటారు. నేషనల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు దేశభక్తులుగా మారిపోతారు. బీజేపీ జాతీయవాదులుగా మారిపోయి ఇదే కాంగ్రెస్ నాయకులు బీజేపీని గెలిపిస్తారు, ఇదే టిఆర్ఎస్ నాయకులు బీజేపీని గెలిపిస్తారు అనేది ఒక బలమైన విమర్శ. ఎందుకంటే 4 సీట్లు బీఆర్ఎస్ గెలిపిస్తేనే గెలిచింది అనేది ఒక విమర్శ తెలంగాణ 2019లో. లేదంటే అసలు అనూహ్యంగా 4 సీట్లు ఎట్లా గెలుస్తారు? ఒక ఎమ్మెల్యే లేని చోట, కనీసం సెకండ్ లీడ్ కూడా లేని చోట ఎట్లా గెలుస్తారు? 4 ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంపీ స్థానాలు అంటే 4 ఇందులో 28 ఎమ్మెల్యే స్థానాలలో సెకండ్ లీడ్ లో లేని పార్టీ
డైరెక్ట్ గా Direct గా ఎట్లా లోక్సభ గెలిచింది? స్థానాలకు వచ్చింది. ఈ ప్రశ్నకు చాలా సింపుల్ ఆన్సర్. ఆ, ఇప్పుడు అమేది, రాయ్బరేలీ, సుల్తాన్పూర్ ఇలాంటి నియోజకవర్గాలు అవన్నీ అక్కడ ఉత్తర భారతదేశంలో ఉంటాయి, ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. అమేథీలో అమేధిలో సోనియా గాంధీ గెలుస్తున్నారు, కానీ అక్కడ ఒక్క శాసనసభ స్థానాల్లో కూడా గెలవట్లేదు కదా. రాయ్బరేలీలో సోనియా గాంధీ గెలిచింది, అది ఒక tradition అది అంతే. రాయ్బరేలీలో సోనియా గాంధీ గెలిచింది, అక్కడ ఒక్క శాసనసభ స్థానాల్లో కూడా గెలవలేదు. అన్ని పార్టీలు గెలిపిస్తే ఆమె జనరల్ గా వచ్చేసరికి కొంత No, 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 ఈ National- పాయింట్ అర్థం కావాలి జనాలకి. Yeah. కొన్ని గౌరవప్రదమైన కొంతమంది వ్యక్తిని గెలిపించడానికి అన్ని పార్టీలు కలిసి గెలిపిస్తాయి. Yeah. సోనియా గాంధీ మీద పోటీ పెట్టారు, పెట్టిన నామినల్ వ్యక్తిని పెడతారు, గెలిపిస్తారు. Yeah. రాహుల్ గాంధీని కూడా అట్లాగే గెలిపిస్తారు, మల్లికార్జున ఖర్గేని కూడా అట్లే గెలిపిస్తారు. సో ఆ స్టేచర్ ని రాహుల్ గాంధీ అమేధిలో ఓడిపోయింది 2019. అమేధిలో ఓడిపోయింది కానీ స్మృతి ఆడ ఇరానీ గెలిచిండు కదా, వయనాడులో గెలిచింది. వయనాడులో గెలిపించారు. సో నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీని అయినా సరే వరంగల్లో నిలబెడితే ఏం ఓడించారు ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తే, ఎందుకంటే ఆయన మీద ఉన్న గౌరవంతో తమిళనాడు నుంచి పోటీ చేస్తారట, కన్యాకుమారి నుంచి. ఆయన ఓడిపోతాడు అక్కడి నుంచి, అది సాధ్యం కాదు, ఇక్కడ చెప్పండి. ఆ, సో ఏమన్నా అందుకని కొంతమంది ప్రముఖ వ్యక్తులు గెలుపోవటంలో వెనకాల ఉండే కారణాలు వేరు. ఇన్ జనరల్ గా పార్టీ ఐడియాలజికల్ గా ఫైట్ జరుగుతుంది ఇప్పుడు. yeah. ఇప్పుడు తెలంగాణలో పథకాల ఆధారంగా జరిగే ఎన్నిక కాదు ఇది, తెలంగాణలో ఐడియాలజీ బేస్డ్ గా జరగబోయే ఎన్నిక. తెలంగాణలో హిందూ రాజ్యమా సెక్యులర్ రాజ్యమా అనే ఎజెండాతో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉండబోతారు? యా ఇప్పుడు నిన్ననే మనకి శాసనసభ ఎన్నికలేని దాంట్లో ఫలితాలు చాలా స్పష్టంగా మనకు కనపడతాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి 4 లోక్సభ స్థానాలు గెలిచింది. 2011లో ఒక్కటే, 2014లో ఒక్కటే గెలిచారు, సికింద్రాబాద్ లో సాంప్రదాయకంగా వాళ్ళకి కొంత ఓటు బ్యాంక్ ఉంది, అక్కడ గెలుస్తున్నారు. మీరు శ్రీన్ గారు మన తెలంగాణ రాజకీయాలలో సికింద్రాబాద్ ఏరియాలో కూడా ఒక రాజాసింగ్ తప్ప ఇంకెక్కడ ఎవరు గెలవలేదు కదా అది బీజేపీ. సికింద్రాబాద్ పరిధిలో కాదు, హైదరాబాద్ హైదరాబాద్ పరిధిలో. పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ పరిధిలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాలు ఎక్కడ కూడా లేదు. భారతీయ జనతా పార్టీ గెలవలేదు. మీరు అన్నట్టు రేపు లోక్సభ గతంలో ఎన్నికల్లో కిషన్ రెడ్డి గతంలో లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ అక్కడ గెలవకూడదు, కానీ అక్కడ మొత్తం ఓవరాల్ గా రాష్ట్రంలో వాళ్ళకి అడ్వాంటేజ్ మొదటి అడ్వాంటేజ్ ఉండేది అక్కడే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి 2 లోక్సభ ఎన్నికల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. 2014లో గెలిచింది, 2019లో గెలిచింది. తర్వాత మీరు అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా 2014లో 2 గెలిచింది, 2019కి వచ్చేసరికి 3 గెలిచింది. ఈ కామన్ గా నల్గొండలో 2014లో గెలిచింది, 2019లో గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు 4 నియోజకవర్గాలు అసలు ఒక్కసారి కూడా గెలవలేదు. ఇందాక సికింద్రాబాద్ అనుకున్నాం, మనం నల్గొండ అనుకున్నాం, దాంతో పాటు ఇంకొక 2 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ఇంతవరకు గెలవలేదు. ఇక్కడ హైదరాబాద్ లో గెలవలేదు, ఒక్కసారి కూడా గెలవలేదు వాళ్ళు. ఎట్లా గెలుస్తారు? ఎంఐఎం పార్టీ అక్కడ గెలుస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు. అయితే పోయిన 2019 లోక్సభ ఎన్నికల్లో ఉన్నటువంటి స్టేటస్ ఏంటంటే సారు కారు 16 అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వచ్చింది. కానీ ఏమైంది? 9 లోక్సభ స్థానాలు మాత్రమే గెలవగలిగింది, 16 గెలవలేకపోయింది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా హైదరాబాద్ ని మినహాయించే తన టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ లో బేస్ లేదు, మనం గెలవము, ఎంఐఎం గెలుస్తుంది అనేది. ఇప్పుడు కూడా మనం కౌంటింగ్ కనుక మొదలు పెట్టాలంటే ఎంఐఎం అగైన్ హైదరాబాద్, అది అక్కడికి వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా గెలిచే సీటు మళ్ళా నల్గొండ, దాన్ని తీసేద్దాం, దాన్ని తీసేద్దాం. వరంగల్ కూడా గెలుస్తుందిగా ఇప్పుడు 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 నేను ఏమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ 2014లో వరంగల్ గెలిచిందా? లేదు. 2019లో గెలిచిందా? గెలవలేదు. కానీ 2 ఎన్నికల్లో ఎక్కడెక్కడ గెలిచారనేటటువంటి విషయమే మనం మాట్లాడుతున్నాం. తర్వాత భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ లో 2 ఎన్నికల్లో గెలిచింది, 2014లో గెలిచింది, 2019లో గెలిచింది. దాన్ని తీసేద్దాం. అంటే అటు నల్గొండని తీసేస్తున్నాం, ఇటు సికింద్రాబాద్ ని తీసేస్తున్నాం, అటు హైదరాబాద్ ని తీసేస్తున్నాం. 2 సార్లు గెలిచినటువంటి నియోజకవర్గాలు, వాళ్ళు ఎప్పటికీ అక్కడ గెలుస్తున్నటువంటి సందర్భాలు. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాలలో గెలవబోతుంది తెలంగాణ రాష్ట్రంలో, లోక్సభ ఎన్నికల్లో ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుంది అంటే ఇట్స్ టూ ఇయర్లీ, ఇంకొక 100 రోజులు సమయం ఉంది లోక్సభ ఎన్నికలు చేయడానికి. అయితే కానీ ఏ పార్టీ ఎన్ని గెలుస్తుందో చెప్పలేము, కానీ పొజిషన్స్ మాత్రం చెప్తాం, కానీ ఏ పార్టీ ఎన్ని లోక్సభ స్థానాలు గెలవబోతుందని చెప్పలేము. సహజంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్, కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. రీసెంట్ గా నిన్న మొన్న వచ్చిన వార్తలు ఏంటంటే బీజేపీ 10 సీట్లు గెలవటానికి ప్రణాళిక చేసుకుంటున్నది. ముఖ్యంగా సెకండ్ లీడ్ వచ్చిన నియోజకవర్గాల మీద దృష్టి పెడుతున్నది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఏంటి 10 సీట్లు గెలవగలుగుతుందా? ఇప్పుడు ఎన్నికలకు ముందు
ప్రీఫోల్ సర్వేలు వస్తాయి. ఏబిపిసి ఓటర్ ఒక సర్వే చేస్తే వాళ్ళ సర్వేలో తేలినటువంటిది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 లోక్సభ స్థానాలు గెలవబోతున్నట్టుగా, తర్వాత అవకాశం ఉన్నట్లు గెలవటానికి, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 3 నుంచి